వెల్కమ్ టు వాట్ టీవీ. ఇంటర్లో బైపీసీ పూర్తి చేసుకున్నాక ఆ తర్వాత కోర్సులు ఎలా ఉండబోతా ఉన్నాయి, ఏం చూస్ చేసుకోవాలి, ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ ఇటు బైపీసీ పూర్తి చేసిన ఇంటర్ తల్లిదండ్రులు విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు విద్యార్థులకి ఎన్నో అనుమానాలు వస్తాయి. ఇటు బైపీసీ అనగానే ఇటు అగ్రికల్చరా, డాక్టరా, లేకపోతే మధ్యలో ఇంకేమైనా ఉంటాయా, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఎన్నో సందేహాలు ఉంటాయి. ఇలాంటి సందేహాలన్నీ కూడా ఈరోజు తీర్చుకోబోతున్నాం. ఎందుకంటే ప్రస్తుతానికి అగ్రికల్చర్లో బైపీసీలో ఇంకా ప్రత్యేకతలు ఇప్పుడున్న యూనివర్సిటీలతో పోల్చుకుంటే కేఎల్ యూనివర్సిటీ ఇలాంటి అత్యుత్తమ విద్యను అందించబోతా ఉంది, ఎలాంటి కోర్సులు అందించబోతా ఉంది. ఎందుకంటే డిగ్రీ విభాగంలోకి వచ్చేసరికి ఇటు ఎన్నో కోర్సులు కేఎల్ యూనివర్సిటీ అయితే తీసుకురాబోతా ఉంది. వీటి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. కేఎల్ యూనివర్సిటీ బీఎస్సీ విభాగం హెచ్ఓడి బాలకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు, అది తెలుసుకుందాం. నమస్కారం సార్. సో అగ్రికల్చర్లో ఇటు బీఎస్సీ అనగానే అగ్రికల్చర్ ఇటు మన విజువల్ చూస్తాం, వేరే గుర్తొస్తూ ఉంటాయి. అండ్ మన కేఎల్ యూనివర్సిటీలో ముఖ్యంగా చెప్పుకుంటే ఎలాంటి కోర్సులు అందిస్తూ ఉన్నారు. బైపీసీ అంటే ఇంటర్ పూర్తి చేసి రాగానే కేఎల్ యూనివర్సిటీలో ఎలాంటి కోర్సులు ఆఫర్ చేస్తూ ఉన్నారు, ఎలాంటి విద్య అందించబోతూ ఉన్నారు? ముందుగా ఆర్టీవీని చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. రెండవది, ఈ మధ్యనే విడుదలైనటువంటి ఇంటర్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులందరికీ నా అభినందనలు. కేఎల్ యూనివర్సిటీ బైపీసీ విద్యార్థుల కోసం అనేకమైనటువంటి కోర్సులను అందిస్తుందండి. అందులో ప్రతిష్టాత్మకంగా బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్, బీఫార్మసీ, బీటెక్ బయోటెక్నాలజీ అండ్ బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ ఈ కోర్సుల్ని లైఫ్ సైన్సెస్లో ఈ బైపీసీ విద్యార్థులు మాత్రమే కాదు, ఎంపీసీ విద్యార్థులు కూడా ఈ కోర్సులన్నిటికీ అర్హులేనండి. ఈ కోర్సుల్లో జాయిన్ అవ్వడానికి మా కేఎల్ యూనివర్సిటీ ఈ నెల 9, 10 మరియు 11వ తేదీల్లో కేఎల్ యూనివర్సిటీ ప్రధాన క్యాంపస్ అయినటువంటి వడ్డేశ్వరంలో కౌన్సిలింగ్ నిర్వహించబోతుంది. ఈ కౌన్సిలింగ్కి అన్ని రాష్ట్రాల నుంచి, మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎంతోమంది విద్యార్థులు అటెండ్ అవ్వబోతున్నారు. ఎన్నో మెరిట్ స్కాలర్షిప్స్ ఉన్నాయి. ఈ టీవీ చూస్తున్నటువంటి అందరికీ కూడా నా యొక్క విన్నపం, ఈ కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యి మీ స్కాలర్షిప్ని తీసుకొని మీ యొక్క బాబు లేదా పాప తాలూకా సీట్ని మీరు నమోదు చేసుకుంటారని కోరుతున్నాను. అందులో ప్రత్యేకమైన కోర్సు బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ అండి. మెయిన్గా ఈ బీఎస్సీ అగ్రికల్చర్లో ఆనర్స్లో విశిష్టత ఏంటంటారు? ఇంపార్టెంట్గా తెలుసుకోవాలి చెప్పుకోవాలంటే కేఎల్ యూనివర్సిటీలో ఏంటంటారు విశిష్టత? యాక్చువల్లీ బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ గురించి మంచి క్వశ్చన్ అడిగావు పవన్. ఈ బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ కోర్స్ ఏదైతే ఉందో ఇది 4 సంవత్సరాల ప్రోగ్రాం. యాక్చువల్గా ఈరోజు పరిస్థితి చూస్తున్నట్లయితే మన దేశమే కాదు, ప్రపంచం మొత్తం అతి వేగంగా జరుగుతున్నటువంటి ప్రపంచీకరణ నేపథ్యంలో భారీగా వాతావరణ మార్పులు జరుగుతున్నాయి. అంతేకాకుండా వినియోగదారుల తాలూకా ఆహార వినియోగంలో వస్తున్నటువంటి భారీ మార్పులు, ఒకవైపు వ్యవసాయం చేసేటువంటి సాగు భూమి కూడా రోజు రోజుకి తగ్గిపోతుంది. ఇటువంటి సందర్భంలో ఇంకొక హరిత విప్లవం రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటి హరిత విప్లవాన్ని మళ్ళీ ఈ ప్రపంచంలో తీసుకురావాలంటే ఈ అగ్రికల్చర్లో నిష్ణాతులైనటువంటి విద్యార్థులు కావాలి. అటువంటి నిష్ణాతులైనటువంటి విద్యార్థులను అందించే కోర్స్ ఏదైనా ఉందంటే అది బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ మాత్రం. నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నానంటే ఈ బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ కోర్స్ ఏదైతే ఉందో ఈ మొదటి సంవత్సరం, 2వ సంవత్సరంలోనే మా పిల్లలకు పుట్టగొడుగుల పెంపకాన్ని వ్యాపారంగా ఎలా మార్చాలి, లేదా మీకు వ్యవసాయంలో ప్రధాన ఇన్పుట్ అయినటువంటి విత్తనోత్పత్తి సీడ్స్, క్వాలిటీ సీడ్స్ని ఎలా ప్రొడ్యూస్ చేసుకోవాలి, దాన్ని ఎలా మార్కెటింగ్ చేయాలి, అంతేకాకుండా ఈ మధ్య మనం ఎక్కువగా మాట్లాడుతున్నటువంటి ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ నేచురల్ ఫార్మింగ్ కావాల్సినటువంటి జీవ ఎరువుల్ని ఎలా తయారు చేయాలి, బయో ఫర్టిలైజర్స్ అంటాం ఆర్ బయో పెస్టిసైడ్స్. అంతేకాకుండా నర్సరీలు, ఈ మధ్య మీకు తెలుసు ఇది ఒక పెద్ద బిజినెస్గా మారబోతుంది. ఈ నర్సరీ ఆర్నమెంటల్ ప్లాంట్స్ వీటిని పెంచడం, వాటిని ఎలా మేనేజ్ చేయాలి, ఎలాగా ఈ ఆన్లైన్లో ఒక చోట నుంచి ఇంకో చోటకి పంపించాలి. అంతేకాకుండా
ఈరోజు ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి ఈ మెడిసినల్ ప్లాంట్స్, వీటన్నింటినీ కూడా మొదటి సంవత్సరం రెండవ సంవత్సరంలో మా పిల్లలు జీరో నుంచి మార్కెటింగ్ నుంచి ప్రాఫిట్స్, కాస్ట్ బెనిఫిట్ రేషియోని A to Z వర్కౌట్ చేస్తారు పవన్. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్ అనేవి కంప్లీట్గా మొదటి సంవత్సరం రెండవ సంవత్సరంలోనే పూర్తిగా అవగాహన ఏర్పడుతుంది. ఎందుకంటే చాలామంది బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ కోర్స్ అనగానే ఏవో అగ్రికల్చర్ కోర్సులు అనుకుంటారు. రైట్, మీరు అన్నట్టుగానే అగ్రికల్చర్ అనగానే ఓన్లీ మొక్కలు ఎలా పెంచాలి, వాటికి ఎరువులే కాకుండా మీరు ఏకంగా మార్కెటింగ్ ఎలా చేయాలి, అంటే దీంట్లో ఇంకెలా ముందుకు వెళ్ళాలి, ఇలాంటి కీ రోల్స్ కూడా మెన్షన్ చేశారు. చాలా బాగా అవును అనిపిస్తుంది. పవన్, ఎందుకంటే అగ్రికల్చర్ కోర్సులు మాత్రమే కాదు, ఇందులో అగ్రికల్చరల్ మార్కెటింగ్ అండ్ ట్రేడింగ్ గురించి చదువుతారు. అంటే మార్కెట్ డిమాండ్కి అనుగుణంగా ఎటువంటి ఉత్పత్తులను పండించాలి రైతులు, వాటిని మార్కెట్లో ఏ విధంగా లాభదాయకంగా పెంచుకోవాలి. ఈ సందర్భంగా వస్తే మా పిల్లలు ఏవైనా వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ తయారు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక్కొక్క సీజన్లో టొమాటో అధిక ఉత్పత్తి జరిగింది, మార్కెట్లో డిమాండ్ తగ్గింది, చాలామంది రైతులు రోడ్డు మీద పోస్తున్నారని అలాగంటాం. అలాంటిది కాకుండా వాటి నుంచి వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ ఎలా తయారచ్చు, వాటిని లాంగ్ డిస్టెన్స్ని ఎలా ట్రాన్స్పోర్ట్ చేయవచ్చు అనే అనేక అంశాలమైన మార్కెటింగ్కి సంబంధించిన అంశాల మీద సప్లై చైన్ మేనేజ్మెంట్ కానీ లేదా డిజిటల్ మార్కెటింగ్ కానీ అసలు చాలా వరకు చాలామందికి తెలియదు అగ్రికల్చర్లో ఈ కోర్సెస్ చదువుతారని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే అగ్రికల్చర్ కోర్సులు మాత్రమే కాకుండా మా పిల్లలు స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ చదువుతారు, టిష్యూ కల్చర్ చేస్తారు. అంటే టిష్యూ బయోటెక్నాలజీ ద్వారా కొత్త మొక్కల్ని తక్కువ ప్లేస్లో ఎక్కువ మొక్కల్ని, వైరస్ లేనటువంటి మంచి విత్తనాలను తయారు చేస్తారు. అంతేకాకుండా మా పిల్లలు మైక్రోబయాలజీ చదువుతారు. అసలు అగ్రికల్చర్లో కవర్ చేయలేనటువంటి కోర్స్ ఏది ఉండదు. చివరికి ఇంగ్లీష్ కూడా మా పిల్లలు చదువుతారు. దీనివల్ల ఏమవుతుందంటే మా పిల్లల్లో కంప్లీట్ అవగాహన అన్ని సబ్జెక్టుల మీద ఏర్పడుతుంది. ఇంకా మూడో సంవత్సరానికి వస్తే ఈ ప్రతి సబ్జెక్ట్లో ఇన్డెప్త్ నాలెడ్జ్ చదవడం వల్ల, ఇంక్లూడింగ్ వెటర్నరీ సైన్సెస్, ఈ వెటర్నరీ సంబంధించిన కోర్సులు కూడా చదవడం వల్ల ఈ మేకలను అయితేనేమి, గొర్రెలను అయితేనేమి, పౌల్ట్రీని అయితేనేమి, వీటిని ఎలా పెంచాలి, అగ్రికల్చర్తో వీటిని ఎలా అనుసంధానం చేయాలి, రైతుకి ఎలా లాభదాయకంగా మార్చాలనేది ఇన్డెప్త్గా చదవడం జరుగుతుంది థర్డ్ ఇయర్లో. ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి ఎప్పుడైతే ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్ డెవలప్ చేసుకున్నాడో, అన్ని సబ్జెక్టులు ఇన్డెప్త్లో చదివాడో, తనకు కెరీర్ డెవలప్మెంట్ మీద ఒక అవగాహన ఏర్పడటం వల్ల తన భవిష్యత్తులో ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారాలా, లేకపోతే ఎంప్లాయీగా బయటికి వెళ్ళాలా, లేదా ఉన్నతమైన చదువులకు వెళ్ళి శాస్త్రవేత్తగా మారాలనే ఒక ఆలోచనతో పాటు ఇంకా ఏమేమి చదువుకుంటే నేను ఆ టార్గెట్స్ని రీచ్ అవ్వాలని విధంగా మా దగ్గర ఎలెక్టివ్ కోర్సెస్ ఉంటాయి పవన్. ఆ కోర్సుల్లో తన ఫ్యూచర్ టార్గెట్కి అనుగుణంగా చదువుకొని వాటిలో పరిపూర్ణమైన నాలెడ్జ్ని సంపాదిస్తాడు. దానివల్ల తన ఫ్యూచర్ గోల్కి తగ్గట్టుగా చదువుకుంటాడు. ఇంకొక మరీ ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రతి స్టూడెంట్ కూడా ఒక సెమిస్టర్లో కంప్లీట్గా ఒక ఫార్మర్తో అటాచ్ చేయబడతాడు. ఈ అటాచ్ చేసే కార్యక్రమంలో ఈ విద్యార్థి ఆ ఫార్మర్తో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రతి డైలీ యాక్టివిటీస్ని నోట్ చేసుకొని దాని మీద కంప్లీట్గా అవగాహన తెచ్చుకున్న తర్వాత అసలు గ్రాస్ రూట్ లెవెల్లో ఫార్మర్స్ ఏం చేస్తున్నారు, శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు, గవర్నమెంట్ పాలసీస్ ఎలా ఉన్నాయి, అసలు రైతులు చేస్తున్న విధానానికి శాస్త్రవేత్తలు చెప్తున్న టెక్నాలజీకి ఏమైనా సంబంధం ఉందా, ఒకవేళ సంబంధం లేకపోతే రైతులు అది ఎందుకు ఫాలో కాలేకపోతున్నారు, ఎటువంటి పురుగు మందులను వాడుతున్నారు, ఎటువంటి నష్టాలను వాళ్ళు ఎదుర్కొంటున్నారు, ఆ నష్టాలకి గల కారణాలు ఏంటి అనే అన్నింటినీ కూడా ఒక కేస్ స్టడీ రూపంలో రిపోర్ట్స్ సబ్మిట్ చేయడం వల్ల వాళ్ళకి అగ్రికల్చర్ మీద కంప్లీట్ అవగాహన ఏర్పడి ఎప్పుడైతే 4 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని బయటకు వస్తాడో ఒక నైపుణ్యత కలిగినటువంటి నాణ్యమైనటువంటి అగ్రికల్చర్ విద్యార్థిగా బయటికి రావడం వల్ల సొసైటీకి, అగ్రికల్చర్కి ఆ విద్యార్థి ఎంతగానో ఉపయోగపడతాడు. రైట్, మీరు అన్నట్టుగా ఒక బిజినెస్ స్కూల్ చదివితే ఒక మైండ్ సెట్, బిజినెస్ పెట్టాలన్న మైండ్ సెట్తో ఉన్నవారికి ఎలా ఉంటుందో, ఒక అగ్రికల్చర్ చేస్తున్నాం అంటే ఇప్పుడు మైండ్ సెట్ అలాగే ఉండదు. కాకుండా ఇప్పుడున్న మారుతున్న జనరేషన్ ప్రకారం ఇటు మార్కెటింగ్ ఉండాలి, అగ్రికల్చర్ ఉండాలి, ఇటు అనుసంధానం చేసుకుంటూ అంటే కేఎల్ యూనివర్సిటీ రెండింటిని ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టుగా మలుచుకుందంటే
చాలా మంచి ఐడియా అనిపిస్తూ ఉంది. మెయిన్గా బీఎస్సీ హార్న్స్ అగ్రికల్చర్లో కేఎల్ యూనివర్సిటీని ఎందుకు చూస్ చేసుకోవాలంటే ఏం చెప్తారు అసలు? ఎస్ పవన్, ఇది చాలా మంచి, బేసికల్లీ ఇట్ ఈస్ ఎ గుడ్ క్వశ్చన్. ద రీజన్ ఈజ్ చాలామంది పేరెంట్స్కి ఈ బైపీసీ ఎంపీసీ అయిపోయిన తర్వాత డిగ్రీ సెలెక్ట్ చేసుకుంటారు, కానీ అది ఎటువంటి విద్యా సంస్థ సెలెక్ట్ చేసుకోవాలి అనే అంశం మీద తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఓకే, మేము పలానా డిగ్రీ చదువుకున్నాం, బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ ఎంచుకున్నాం, అది ఏ కాలేజీలో చదువుతున్నాం, ఏ యూనివర్సిటీలో దాన్ని ఆప్ట్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్, మరి ప్రధానమైన అంశం. ఎందుకంటే చాలామంది మాకు అక్కడ గవర్నమెంట్ సీట్ వచ్చింది, ఫీజు తక్కువ ఉందనో, లేకపోతే ఇక్కడెక్కడో మారుమూల కాలేజీలోనో ఇంకెక్కడో ఉండడం వల్ల వాళ్ళకి దాని మీద ఎక్స్పోజర్ తగ్గుతుంది. అందుకనే నేను ఏం చెప్తానంటే, ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకి ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒకసారి మీరు బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ కోర్సును ఎన్నుకున్న తర్వాత మీరు ఏ క్యాంపస్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ క్యాంపస్కి వెళ్ళి ఒక్కసారి చూసిరండి. ఇందులో నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు మా కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ కేఎల్ యూనివర్సిటీని ఎందుకు ఎంచుకోవాలి, మీ విద్యార్థి తాలూకా ఈ బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ డెస్టినేషన్ కోసం అంటే మా కేఎల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి. మీరు ఏ విద్యార్థి అయినా తను జాయిన్ అయిన విద్యా సంస్థలో పరిపూర్ణవంతుడిగా బయటికి రావాలి అంటే ఫస్ట్ చూడాల్సిన పాయింట్ ఫ్యాకల్టీ, నాణ్యమైన ఉపాధ్యాయ లేదా ఆ ప్రొఫెసర్ క్యాడర్లో ఉన్న వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి యూజీసీ కానీ ఐసీఆర్ అంటాం ఇది కానీ వాళ్ళు విధించిన నిబంధనల ప్రకారం అక్కడ ఫ్యాకల్టీ అంతా రిక్రూట్ చేయబడుతున్నారా, అక్కడ రీసెర్చ్ ఓరియంటెడ్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతున్నాయా. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. అసలు బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ అనేది కంప్లీట్గా ప్రాక్టికల్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ అండి, కంప్లీట్గా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ సబ్జెక్ట్ అది. సో వీటికి చాలా ల్యాబ్స్ అవసరం అవుతాయి, చాలా చోట్ల ఈ ల్యాబ్స్ ఏమీ ఉండవు. ఇంకా మూడో పాయింట్కి వస్తే, ఇది మరీ ముఖ్యంగా అందరూ పేరెంట్స్ తెలుసుకోవాలి. ఓకే, మన అబ్బాయి లేదా మన అమ్మాయి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిందంటే మన హోప్ ఏంటి, ఒక ప్లేస్మెంట్ రావాలి లేదా ఉద్యోగం రావాలి. అల్టిమేట్ గోల్ అదే కదా ఏది చేసినా. సో ఈ అల్టిమేట్ గోల్ సాధించడంలో మనం జాయిన్ చేయబోయే కాలేజీకి ఉన్న అచీవ్మెంట్స్ ఏంటి. మా కేఎల్ యూనివర్సిటీలో నేను గర్వంగా చెప్పగలను, అగ్రికల్చర్ చదివిన ప్రతి విద్యార్థికి తాను ప్లేస్మెంట్ కావాలంటే 100% ప్లేస్మెంట్స్ గత 3 ఇయర్స్గా మేము ఇస్తున్నామండి. మంచి ప్యాకేజెస్తో మా విద్యార్థులు వివిధ కంపెనీల్లో జాయిన్ అయ్యి చాలా హ్యాపీగా ఆ కంపెనీల్లో వాళ్ళు మంచిగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కావున నేను అందరికీ చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు ఎక్కడ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ క్యాంపస్కి వెళ్ళి చూడండి. ముఖ్యంగా మా కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ కేఎల్ యూనివర్సిటీ ఎందుకు చెప్పుకుంటున్నానంటే, భారతదేశంలోనే ఈ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ కేఎల్ యూనివర్సిటీకి ఒక ప్రత్యేకత ఉందండి. నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఏకైక అగ్రికల్చరల్ కాలేజ్ ఇది. ఎప్పుడైతే కాలేజ్ నది పరివాహక ప్రాంతంలో ఉందో, మీకు తెలుసు నది పరివాహక ప్రాంతంలో నేలలు చాలా సారవంతమైనది, అగ్రికల్చర్కి బేసు సాయిల్ నేల. ఎప్పుడైతే ఈ నేలలు సారవంతమైనవో అక్కడ రకరకాల హై వాల్యూ క్రాప్స్ పెంచబడతాయి. ఎప్పుడైతే ఈ హై వాల్యూస్ క్రాప్స్ పెంచుతారో, ఎప్పుడైతే మా పిల్లలు వాటిని ఫిజికల్గా చూసి వాటిని కల్టివేట్ చేయడం ద్వారా వీళ్ళకి చాలా ఎక్స్పోజర్ వస్తుందండి. వేరే క్యాంపస్ల్లో ఎక్కడ లేనటువంటి ఒక గొప్ప ఎక్స్పోజర్ అనేది మా కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులకు కలుగుతుంది. అందువల్ల కంపల్సరీగా మీరు కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ కేఎల్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి. సో ఇందాక మీరు మాట్లాడుతుంటూ ఐకేఆర్ అన్నారు, ఐసీఏఆర్ అని. దాని గురించి కొంచెం డీటెయిల్ చెప్తారా? ఐసీఆర్ అంటే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, ఐసీఆర్ మీన్స్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. దీన్నే తెలుగులో భారత వ్యవసాయ పరిశోధన మండలి అంటారు. ఇందులో చాలామందికి అపోహలు ఉన్నాయి. మన ఎదురింటోలో పక్కింటోలో లేదా మన పాపో బాబో ఫ్రెండ్స్ ఏదో చెప్పారని, లేకపోతే ఇది ఏమీ కాదండి. భారతదేశంలో మొత్తంలో ఈ అగ్రికల్చర్ కానీ దాని అలైడ్ సెక్టర్స్ అంటే వెటర్నరీ కానీ లేదా హార్టికల్చర్ కానీ లేదా ఫిషరీస్ అని వీటన్నింటినీ ఈ ఐసీఆర్ అనే ఒక వ్యవస్థ లేదా సంస్థ కంట్రోల్ చేస్తుందండి. ఈ భారత వ్యవసాయ పరిశోధన మండలి ఈ కంట్రోలింగ్ భాగంలో ఈ ఐసీఆర్ సిలబస్ మొత్తం ఫ్రేమ్ చేస్తుంది.
ఎటువంటి ప్రాక్టికల్స్ని పిల్లలకి కండక్ట్ చేయాలి, ఎన్ని సంవత్సరాలు డ్యూరేషన్ ఉండాలి, A to Z ఐసీఆర్ నిర్ణయిస్తుందండి. ఏ వ్యవసాయ కళాశాలకైనా ఐసీఆర్ అక్రిడేషన్ అవసరం, అంతేగాని అది కంపల్సరీ ఏం కాదండి. ఐసీఆర్ అక్రిడేషన్ ఈజ్ మీన్ట్ ఫర్ అక్కడ క్వాలిటీ ఫ్యాకల్టీ ఉంది, క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, క్వాలిటీ విద్యా విధానం సాగుతుంది అని చెప్పడానికి ఒక బెంచ్ మార్క్. సో కేఎల్ యూనివర్సిటీలో ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. మేము ఐసీఆర్ అప్రూవ్డ్ సిలబస్లనే ఫాలో అవుతాం. ఐసీఆర్ డే టు డే యాక్టివిటీస్ని 100% ఫాలో అవుతుంది కేఎల్ యూనివర్సిటీ. కాబట్టి ఐసీఆర్తో కేఎల్ యూనివర్సిటీకి ఎటువంటి ఇబ్బంది లేదు. మా విద్యార్థులందరికీ ఈ సంవత్సరం చివరిలో ఐసీఆర్ అక్రిడేషన్ వచ్చేస్తుంది. వీఆర్ ఇన్ ద ప్రాసెస్. అయినా ఎప్పుడైతే ఈ డిగ్రీ చదువుకున్నారో టార్గెట్ అనేది ప్లేస్మెంట్. సో ఫైనల్గా విద్యార్థులందరూ ప్లేస్ అవుతున్నారు, ఇబ్బంది ఏముండదు. సో వీఆర్ 100% ఫాలోవింగ్ ఆల్ ఐసీఆర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. రైట్. కేఎల్ యూనివర్సిటీ బీఎస్సీ అగ్రికల్చర్ ఒక హెచ్ఓడిగా మీరు ఒక మాట అంటే విద్యార్థులతో మీకు ఎలా ఉంటుంది బాండింగ్? అంటే క్లాసెస్ టైంలో కావచ్చు, ఇలా ప్రాక్టికల్ క్లాసెస్లో కావచ్చు, బాండింగ్ ఎలా ఉంటుంది మీకు? ఇది చాలా మంచి ప్రశ్న పవన్. ఎందుకంటే ఏ కోర్సులోనైనా సరే చాలామంది ఏమనుకుంటారంటే 4 walls టీచింగ్ అనుకుంటారు. కానీ మీరు ఎప్పుడైతే మా కేఎల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్కి వచ్చేదో మేము 4 walls చెప్పే కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మాకు వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఫీల్డ్లో ల్యాబ్స్ ఉంటాయి, ఫీల్డ్లోనే క్లాస్ రూమ్స్ ఉంటాయి. సో మేము పిల్లలకి ఏదైతే క్లాస్ రూమ్ చెప్తామో వెంటనే మా క్లాస్ రూమ్ నుంచి బయటికి రాగానే ఫీల్డ్ ఉంటుంది. అక్కడ వాళ్ళు చదువుకున్న అంశాలన్నింటిని కూడా కళ్ళారా చూసి ఏవైనా డౌట్స్ ఉంటే, ఎటువంటి పెస్ట్స్ వస్తున్నాయి, ఎటువంటి డిసీజెస్ వస్తున్నాయి మొక్కల్లో, ఏవైనా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్నాయా, ఇవన్నీ పక్కనే ఉన్న టీచర్తో కానీ సైంటిస్ట్ లేదా వాళ్ళు డిస్కస్ చేసుకుని రిజాల్వ్ చేసుకుంటారు. పాయింట్ నెంబర్ 1. సెకండ్ పాయింట్ ఏంటంటే చాలామందికి తెలియనటువంటి అంశం, మా కేఎల్ యూనివర్సిటీలో ప్రత్యేకంగా మా పిల్లలు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ చదువుతారు, IoT. ఇది చాలామంది ఇంజనీరింగ్లో చదువుతారు అనుకుంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదువుతారు, మెషిన్ లెర్నింగ్ చదువుతారు, రోబోటిక్స్ చదువుతారు, డిజిటల్ మార్కెటింగ్ చదువుతారు, జనరేటివ్ AI చదువుతారు. అందువల్ల మా పిల్లలకి ఇంకా ఆకాశమే హద్దు. సో ఇటువంటి వివిధ రకమైనటువంటి మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అనేది మీకు ఏ యూనివర్సిటీలో ఉండదు, ఒక కేఎల్ యూనివర్సిటీలో తప్ప. అందువల్ల మా అగ్రికల్చర్ కూడా ఓవరాల్గా ఇవన్నీ కవర్ అవుతాయి అంటారు. అవును పవన్. అగ్రికల్చర్ కోర్సులో ఈ అన్ని కోర్సులు మా పిల్లలు చదువుతారు. సో మేము అగ్రికల్చర్ అనేది ఒక మల్టీ డిసిప్లినరీ అప్రోచ్గా చదువుతారు. వీటితో పాటుగా మా పిల్లలు ఏవైనా ఈ సక్సెస్ఫుల్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి కానీ, లేదా ఒక వెరైటీ క్రాప్ ఎవరైనా వేసినా, లేదా ఏదైనా పంట మీద వాళ్ళు వేసి పరిశోధనలు చేస్తున్నా మా విద్యార్థులు విజిట్స్కి వెళ్తుంటారు. విజిట్స్కి వెళ్ళి అక్కడ ఫార్మర్స్ ఏ రకమైన ప్రాక్టీసెస్ చేస్తున్నారు చూసి ఆ రైతులను అడిగి తెలుసుకుంటారు. ఇంకా మూడోది వచ్చేసరికి మా విద్యార్థులు ఇండస్ట్రీతో కూడా విజిట్స్కి వెళ్తారు, లేదా లోకల్లో ఉన్న అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్స్, లేదా పక్క రాష్ట్రంలో ఉన్న ICR రీసెర్చ్ స్టేషన్కి వెళ్తారు. వాటికి వెళ్ళడం ద్వారా అసలు అగ్రికల్చర్లో ఎటువంటి రీసెర్చ్ జరుగుతుంది, భవిష్యత్తుకి కావాల్సినటువంటి అవసరాలు ఏంటి, వీటన్నిటి మీద కంప్లీట్ అవగాహన ఏర్పడుతుంది ఒకవైపు. ఇంకోవైపున మీరు చెప్పినట్టుగా ఇంకో మాట కూడా చెప్పగలను నేను. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత నాకు తెలిసి అన్ని రంగాల్లో ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయి అంటున్నారు. మా పిల్లలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ని హౌ బెస్ట్ వీ కెన్ యూటిలైజ్ ఇన్ అగ్రికల్చర్ మీద కంప్లీట్ అవగాహన ఏర్పరచుకోవడం. సెకండ్ పాయింట్ ఏంటంటే అగ్రికల్చర్ రంగం అనేది లేదా వ్యవసాయ రంగం అనేది ఇది ఎవర్ గ్రీన్ ఫీల్డ్ అండి. దీనికి తగ్గిపోవడం లేదా ఒకసారి పెరిగిపోవడం లేకపోతే ఇంకేదో ఉండదు. కాబట్టి ఉపాధి అవకాశాలు కానీ, ఇందులో కొత్త ఆవిష్కరణలు చేయడానికి కానీ, టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్ కానీ కంటిన్యూస్గా అవకాశాలు ఉంటూనే ఉంటాయి. రైట్. ఫైనల్గా ఒకటి అడుగుతాను. సో మన కేఎల్ యూనివర్సిటీలో విద్య పూర్తి చేసుకున్న తర్వాత మీరంటూ ఇన్ని అంశాల మీద పరిజ్ఞానం పెంచుకున్నారు. ఇటు ఓన్లీ అగ్రికల్చరే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ ఇలా అన్నిట్లో పరిజ్ఞానం తీసుకున్నాక భవిష్యత్తులో వారికి ఎలా ఉంటుంది అంటారు? వారి ప్లేస్మెంట్స్ కావచ్చు, వారి అవకాశాలు ఎలా ఉంటాయి అంటారు? అసలు BSc ఆనర్స్ అగ్రికల్చర్ డిగ్రీ పూర్తి చేసుకున్న ప్రతి విద్యార్థి కూడా తన చివరిగా ఏ కెరీర్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నాడో దానికి ముందు కనీసం 3-4 జాబ్ ఆపర్చునిటీస్ పొందుతాడండి. నేను అందుకే చెప్పా,
కేఎల్ యూనివర్సిటీలో జాయిన్ అయిన విద్యార్థి ఉద్యోగం కోసం ఎదురు చూడడు, తన కెరీర్ని డెవలప్ చేసుకుంటాడు. కెరీర్కి రూపకల్పన జరుగుతుంది కేఎల్ యూనివర్సిటీలో. తన ఎంటర్ప్రెన్యూర్గా మారాలా, లేకపోతే శాస్త్రవేత్తగా మారాలా, లేకపోతే ఇండస్ట్రీకి వెళ్ళి తాను ఇండస్ట్రీని లీడ్ చేయాలా అనేది ఈ భాగంలో. ఇందులో భాగంగా మీరు చూసుకున్నట్లయితే అగ్రికల్చర్కి అనేక రకమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో అవకాశాలు ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకున్నా, లేదా స్టేట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్లో తీసుకున్నా, లేదంటే సెంట్రల్ వేర్ హౌస్ కార్పొరేషన్లో తీసుకున్నా. ఇంకో అతి ప్రధానమైన విషయం, ప్రతి బ్యాంకులో కూడా ఆర్బీఐ నామ్స్ ప్రకారం ఈ బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ చదివినటువంటి అభ్యర్థి అవసరం. కాబట్టి బ్యాంకుల్లో కూడా విపరీతమైన ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అలాగే ప్లాంట్ క్వారంటైన్ సెంటర్స్లో అగ్రికల్చర్ అభ్యర్థులు అవసరం. అలాగే సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీస్కి అగ్రికల్చర్ విద్యార్థులు అవసరం. సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లకి అగ్రికల్చర్ విద్యార్థులు అవసరం. అంతేకాకుండా గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్తో నడుపుతున్నటువంటి క్రిబ్కో కానీ, ఇబ్కో కానీ, ఇలా అనేక రకమైనటువంటి సంస్థల్లో అగ్రికల్చర్ విద్యార్థికి అవకాశాలు ఉన్నాయండి. ఇంతేకాకుండా మీరు సెంట్రల్ సర్వీసెస్లో అయినటువంటి ఐఎఫ్ఎస్, ఇండియన్ ఫారెస్ట్రీ సర్వీస్, విచ్ అగ్రికల్చర్కి చాలా దగ్గరగా ఉంటుందండి దీని సిలబస్. అందువల్ల మా పిల్లలు చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లుగా, ఐఎఫ్ఎస్ ఆఫీసర్లుగా, ఈవెన్ ఐఏఎస్ను కూడా మా అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ మీరు భారతదేశం మొత్తం స్టాటిస్టిక్స్ చూసుకుంటే 15-20% ఉంటారండి. దీనికి ఒకటే కారణం, ఎందుకంటే మా పిల్లలకి అన్ని విషయాల మీద, అన్ని సబ్జెక్ట్స్ మీద కంప్లీట్ అవగాహన ఉంటుంది. ఇది గవర్నమెంట్ సెక్టర్ని తీసుకుంటే. మీరు ప్రైవేట్ సెక్టర్ని తీసుకుంటే అన్ని ప్రైవేట్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ టు పెస్టిసైడ్స్ కానీ, లేదా సీడ్స్ కానీ, ఇన్సెక్టిసైడ్స్ కానీ, అన్ని ఫుడ్ ఇండస్ట్రీస్, అన్ని వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ తయారు చేసే అన్ని ఇండస్ట్రీస్లో కూడా మా అగ్రికల్చర్ విద్యార్థులకి ఆ ఉపాధి అవకాశాలు ఉన్నాయండి. నేను చెప్పినట్టుగా మా కేఎల్ యూనివర్సిటీలో గత ఇయర్లో 12 lakhs సిటీసీ తీసుకున్న విద్యార్థులు కూడా ఉన్నారండి. పెర్ యానం 12 lakhs, మినిమం 7 lakhs. ఉద్యోగం కావాలన్న ప్రతి విద్యార్థి కూడా మా దగ్గర సెలెక్ట్ అవుతాడు. ఎందుకంటే నేను చెప్పిన ఈ నైపుణ్యత ఏదైతే ఉందో అది మేము కంప్లీట్గా ఇస్తాం. మీకు ఈరోజో రేపో జస్ట్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్న విద్యార్థులు మార్కెట్కి అవసరం లేదండి. ఇండస్ట్రీకి ఏవైతే కావాలో స్కిల్స్, ఆ స్కిల్ సెట్స్ ఉన్నటువంటి విద్యార్థులు మాత్రమే ఇండస్ట్రీకి కావాలి. ఆ స్కిల్ ఓరియంటెడ్ స్కిల్లింగ్ అనేది, లేదా ఇండస్ట్రీ ఓరియంటెడ్ స్కిల్లింగ్ అనేది మా విద్యార్థులకి ఈ 4 సంవత్సరాల్లో పూర్తిగా ఇవ్వబడుతుంది. కాబట్టి మా దగ్గర ప్లేస్మెంట్స్ అనేవి పిల్లలు ఈజీగా క్రాక్ చేస్తారు. ఫైనల్గా ఇంటర్ పూర్తి చేసుకొని స్టూడెంట్స్ ఇప్పుడు ఎదురు చూస్తూ ఉంటారు, డిగ్రీ ఎక్కడ జాయిన్ అవ్వాలి, అగ్రికల్చర్లో ఏది చూస్ చేసుకోవాలని. పేరెంట్స్ అందరూ ఫోన్ చేస్తూ ఉంటారు రిలేటివ్స్కి, వారి మాటలు వీరి మాటలు వింటూ ఉంటారు. సో పిల్లలు కూడా కన్ఫ్యూజన్లో ఉంటారు. సో మన కేఎల్ యూనివర్సిటీని ఎందుకు చూస్ చేసుకోవాలి, ఒకసారి తల్లిదండ్రులకి అని వాళ్ళందరికీ ఒకసారి ఒక మాటగా ఈ సందర్భంగా నేను అందరికీ చెప్తున్నా, మీరు ఎవ్వరి మాట వినకండి. ఈ నెల 9, 10, 11 కేఎల్ యూనివర్సిటీ వడ్డేశ్వరంలో జరగబోయే కౌన్సిలింగ్కి అందరూ తల్లిదండ్రులు మీ పాప కానీ, బాబు కానీ, మీ రిలేటివ్స్తో కానీ ఎవరితో వీలైతే వాళ్ళతో వచ్చి అటెండ్ అవ్వండి. మీకు అన్ని విషయాల మీద సమగ్రమైనటువంటి సమాచారం దొరుకుతుంది. ఈవెన్ మీరు వస్తున్నారు కాబట్టి మీరు అడ్మిషన్ తీసుకుంటే మీకు మెరిట్ స్కాలర్షిప్లు కూడా బాగా రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేఎల్ యూనివర్సిటీ మెరిటోరియస్ స్టూడెంట్స్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తుంది. కాబట్టి మీరు వచ్చి మీ సీట్ని కన్ఫర్మ్ చేసుకుంటారని మరీ కోరుతున్నాను. ఎందుకంటే ఇది విద్యార్థులకి ఒక మంచి అవకాశం. ఎందుకంటే బాగా చదివిన విద్యార్థికి మంచి విద్యా సంస్థలో సీట్ రావాలి. ఆ విద్యార్థి భవిష్యత్తులో సమాజానికి మంచిగా ఉపయోగపడాలంటే ఇలాంటి విద్యా సంస్థల్లో ఆ అబ్బాయికి లేదా అమ్మాయికి సీట్ రావాలి. అది కాబట్టి పేరెంట్స్ అందరికీ ఇది నా విన్నపం అండి. సో చివరగా ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్టీవీకి ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమాన్ని వీక్షించినటువంటి పేరెంట్స్ అందరికీ ధన్యవాదాలు. రైట్, విన్నారు కదా డాక్టర్ బాలకృష్ణ గారు చెప్పిన మాటలు. ఇటు బీఎస్సీ అగ్రికల్చర్లో ఓన్లీ మొక్కల పెంపకం, వాటి పరిశోధనే కాదు, ఇప్పుడున్న టెక్నాలజీకి అనుగుణంగా ఏఐ టెక్నాలజీ, రోబోటిక్స్ ఎందుకంటారా, ఇటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, రోబోటిక్స్ని కలిపితే మొక్కలకి ఏ సమయానికి నీళ్ళు పడాలి, ఏ టైంకి మిషనరీ సంబంధించిన మెసేజ్ అలర్ట్స్, ఇవన్నీ కూడా ఇటు రోబోటిక్స్, ఏఐతో మనకు అనుసంధానంతో నాలెడ్జ్ ఉంటే కనుక అగ్రికల్చర్లో మనం ఉన్నత స్థానాలు, ఇటు సైంటిస్టులు కావచ్చు,
మీరు కొత్త మిషనరీని సృష్టించవచ్చు, అగ్రికల్చర్లో మీరు ఒక ప్రపంచనాన్ని సృష్టించవచ్చు ఇలాంటి యూనివర్సిటీలో చదివితే. సో చూస్తున్న మీ అందరికి కూడా ఏమనిపిస్తుంది, కేఎల్ యూనివర్సిటీని పక్కగా చూస్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇది ఎప్పటికున్న అప్డేట్స్.